అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్. బీఆర్ఎస్ ఏలుబడిల తెలంగాణ అయ్యిందట ఆగము. యనుమల రేవంత్ రెడ్డి సార్ ఎత్తుకుంటూ కొత్త రాగము. ఆంధ్రప్రదేశ్ను ఆగం చేసిండట మాజీ సీఎం జగనాలు. కలెక్టర్లు ముంగట పడితే బాగుపడతారంట ఏపీ జనాలు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ అవుతాడట ఆనంద్ సారు. స్టూడెంట్స్కు తరపీదు ఇచ్చుట్లా చూపిస్తారట జోరు. పోలీసులు దళితుల మీద తీర్చుకుంటురట కక్ష. అసొంటి రక్షక భటులకు వేయాలన్నట శానగట్టి శిక్ష. ప్రారంభాలతోనే కలకల్లాడింది మధిర నియోజకవర్గము. బట్టిసారు ఇట్లా చేస్తే బాగుండు ప్రతి నియోజకవర్గము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏలుబడిలా 10 ఏళ్ళు జరిగింది అభివృద్ధి కాదట. ముమ్మాటికి దోపిడీ జరిగిందట. 100 ఏళ్ల విధ్వంసం అయ్యిందట. అగో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదందుకు కేసీఆర్ సారు బాధలు బట్టి తిరిగిండి అంటారు. దోపిడీ సత్యనాశాన్ని ఎవరు సక్కులు వలుకుతూరే ఏం కథ అంటారా ఈనుండ్రి. 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాల దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. తినరా మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు. 8 నెలల ఏలుబడిల సీఎం సార్కు కేసీఆర్ సారు 10 ఏళ్ళు చేసిన అరాచకం కనిపిస్తుందన్న తరీకలా అనుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏమేం చేసిండో ప్రజలకు మా ఎరికే. అయినా ఇట్లా గత ప్రభుత్వం మీద ఇంకా ఇట్లా పొద్దు పోవుకుంటా ఎన్ని దినాలు పొద్దు గడుపుతారు. ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు. ఇందుకే నా సారు ప్రజలు కేసీఆర్ సారు పాలన వద్దని చెప్పి మీ పాలనగిరి కోరుకున్నారు. గులాబీ పార్టీల మీద పెట్టిన కాయసుల పైసా వంతు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే ఇప్పటికే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలతోని పాటు ఇప్పుడిప్పుడు మీరు ముంగటేసుకుంటున్న ఎన్నో పనులు బిరబిరా అయ్యేటి. అంతేందుకు మీరు అధికారంలోకి వచ్చి అటు 8 నెలలు గడవబట్టి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటారు. ఏమాయ ఒక్క గ్యారంటీ అన్నా చక్కగా అమలు చేసిరా? రైతు భరోసా పథకం ఇప్పటికీ అమలు కాకపోయే ఎట్లా చేద్దాము ఏం కథ అని ఆలోచన చేయకుండా పాత ప్రభుత్వంను గడికి కడువుకుంటా గడుపుడేంది సారు. మీరన్నట్టు వాళ్ళు దోపిడీ చేసి విధ్వంసం చేసి ఉంటే ఆధారాలు కూడా అన్ని మీ తాన ఉంటే మీదే అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి జైల్లో పెట్టక ఇట్లా టైంపాస్ చేసుడేంది, ప్రజలను పాగలు చేసుడేంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారు 5 ఏళ్ల ఏలుబడిలా రాష్ట్రాన్ని చందన చేసిండట. నిండా ముంచి ఎండలా కూసున్నట్టు చేసిండట. ఆయన ఏలుబడిలా ఆంధ్ర మొత్తం ఆగమాగమయ్యిందట. మళ్ళా రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయవలసిన జిమ్మెదారి కూడా కలెక్టర్ల మీద ఉంటుందని సీఎం సారు అనుకొచ్చిండట. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఇన్నరా చంద్రాల సార్ ఏమంటున్నాడో. ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారి బాబు సారు సీఎం అయినప్పుడు ఉన్న ఆఫీసర్లు ఉంటారు కదా, అగో వాళ్ళందరినీ పంకపాటి ఏలుబడిలోకి వచ్చినాక జగనాలు సారు ముఖ్యమంత్రి అయినాక కూసోమంటే కూసోవాలే, లేవమంటే లేవ్వాలే అన్నట్టు కంట్రోల్లో పెట్టిండట. ప్రజాస్వామ్యం పద్ధతిలో కాకుండా ఆయనకు నచ్చినట్టు పని చేయించుకున్నాడట. ఇన్నొద్దులు మీరు ఎట్లా చేసిర్రు ఏం కథ అన్న ముచ్చట్లు పక్కకు పెడితే ఇప్పుడు పసుపుకోమ పార్టీ ఏలుబడిలా రాష్ట్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెట్టేటట్టు పనిచేయాలని అనుకొచ్చిండట. చంద్రాల సార్ సీఎం కాబట్టి ప్రజలకు అక్కెరకొచ్చే పనులు చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తమరికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ సార్ లెక్క గత ప్రభుత్వం ఒక్కపారి తలబంది పొద్దు గడిచేటట్టు లేదు. ఒక పని చేయండి, ఏమన్నా జగనాలు సారు జనం సొమ్మును ఆగం చేసి ఉంటే ఏపీ సీఎం మీరే కాబట్టి వెంటనే ఎంక్వైరీలు చేయించి చర్యలు తీసుకొని జైల్లో పెట్టుండ్రి. అంతేగాని ఇట్లా పాత ప్రభుత్వం పాత ముచ్చట్లు చెప్తే ఏమొస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు కట్టిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా సారు చైర్మన్గా ఉంటాడట. అగో మహీంద్రా కంపెనీ పెబ్బ ఆనంద్ మహీంద్రా సారు ఉంటుండని ఇప్పుడు ఎవరన్నారు? అసలు సారు స్కిల్ యూనివర్సిటీ పెబ్బగా ఉంటాడా అంటే ఉంటానన్న మాట ముఖ్యమంత్రి సార్ నోటి నుంచి ఎందుకు వస్తుంది? మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు.
ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు? మహీంద్రా కంపెనీల పెబ్బ ఆనంద్ మహీంద్రా సారే చైర్మన్గా ఇమానందిని ప్రమాణం చేయబోతున్నాడట. మలి సర్కారు స్కిల్ యూనివర్సిటీ కట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు తర్ఫీదు ఇచ్చి తీరొక్క నౌకర్లు వచ్చేటట్టు చేయాలని చూస్తున్నదట. మొన్ననే ముఖ్యమంత్రి సార్ స్కిల్ యూనివర్సిటీకి ముహూర్తం జాగి ముగ్గు పోసిండు, పునాది కూడా తీసిండు. పనులన్నీ అయిపోయి అందుబాటులోకి వచ్చేటందుకు మస్తు దినాలే వట్టేటట్టు కొడుతుంది. 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు. మీ మాటలు నమ్మిన పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పటికీ 9 నెలలు దగ్గర పడుతున్నా అన్ని పురాగా అమలు కాలేవు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. ఏమనంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని గడుకో ముచ్చట చెప్తారు. ఈ స్కిల్ యూనివర్సిటీని కూడా బిరానా కట్టించి అక్కెరకొచ్చేదాడు చేస్తారా, ఆలస్యం చేస్తారా? పేరు మోసిన పెద్ద బేరకాడు ఆనంద్ మహీంద్రా సార్ను చైర్మన్గా చేసిండంటే ఏం ఆలస్యం కాదు కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో హోంమంత్రి అసలుకే లేడట. అగో పోలీసు మంత్రిగా ముఖ్యమంత్రిగా భుజాల మీద బాధ్యతలు ఎత్తుకొని యనుమల రేవంత్ రెడ్డి సార్ మోసేది మోస్తుంటే తెలంగాణలో ఇంటి మంత్రి లేడని ఇప్పుడు ఎవరన్నారు? పోలీసు మంత్రి లేకుంటేనే రాష్ట్రంలో రక్షక భటులు డ్యూటీలు చేస్తూ రాయట్లా? అసలు ముచ్చట అరుచుకుందాం పారి. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరు కలిసి ఇట్లా షాద్నగర్ సర్కార్ దవాఖానలో ఉన్న దళిత మహిళను పరామర్శించిరు. పోలీసులు ఎంత తిప్పలు పెట్టిండ్రు, ఎందుకు చిన్న కులమని అంత చిన్న చూపు చూసిర్రు అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. పానం ఎట్లున్నదని తెలుసుకున్నారట. బయటకు వచ్చినాక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం ఇట్లా అనుకొచ్చింది. ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేసినట్టే చెయ్యాలని వచ్చింది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా వెంటనే మహిళలను ఇబ్బంది పెట్టిన పోలీసులు అందరినీ కూడా సర్కారు లాంఛనాలతోని ఇంటికి సాగదోలాలని అనుకొచ్చింది. దళితులని చెప్పి చిన్న చూపు చూస్తే ఊకునేదే లేదని చెప్పి బాధిత మహిళకు వాళ్ళ కుటుంబానికి సర్కారు అండగా నిలబడాలని అనుకొచ్చింది. అట్లనే కారు పార్టీ లీడర్ మాజీ పోలీస్ ఆఫీసరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇట్లా అనుకొచ్చిండు. ఆ ముచ్చట గుడి నుండి హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈ రోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇన్నరా ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటుండో? సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా పోలీసులకు పవర్స్ ఇచ్చి తిప్పలు పెడుతుండు. రాష్ట్రానికి హోం మంత్రి ఉంటే పోలీసు వ్యవస్థ ఇట్లుండేది కాదని అనుకొచ్చిండు. ఇప్పటికే సైబరాబాద్ సిపి షాద్నగర్ పోలీస్ స్టేషన్లో మహిళను కొట్టినరాన ముచ్చట తెలిసి సిఐ రామరెడ్డితో పాటు 5 కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేసిండట. అయినా ఆడామే అని కూడా చూడకుండా ఆమెకు 3rd డిగ్రీ ఇచ్చుడేంది? ఇంతకంటే ఘోరము దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రక్షక భటులే ఇట్లా రాక్షసుల లెక్క మారిపోతే ఎట్లా? ఇంకా ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుండొచ్చు. అయినా కొందరు పోలీసుల ప్రతాపం ఇస్తుంటే పేద దళితుల మీదనేనా, అదే ఉన్నోళ్ల మీద పెద్ద కులాలోళ్ళ మీద చూపెట్టరు. వాళ్ళ మీదికి లాఠీ మర్రేస్తే వీళ్ళ డ్యూటీ పోతుందని వాళ్లకు కూడా ఎరికే. అయినా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఈడ కూడా న్యాయమే గెలిచినట్టు లేదు. ఆ పోలీసులను సస్పెండ్ చేసుడు కాదు, డైరెక్ట్ డిస్మిస్ చేస్తేనే తతిమ పోలీసులకు బుద్ధి వస్తుంది. కానీ పోలీసులు కొడతారన్న భయం లేకుంటే దొంగలు, దోపిడిదారులు, కూనీకోర్లు, గుండెగాళ్ళు, స్మగ్లర్లు, చిల్లెరగాళ్ళు ఇంకా రెచ్చిపోతారేమో అనిపిస్తున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు మధిర నియోజకవర్గంలో మస్తు పనులకే శంకుస్థాపన చేసిండట. మల్లు సారు ఒక్కడే పోయిండా? సొంత నియోజకవర్గానికి పోతున్నాడు కదా, ఎంట మలి మంత్రులను ఎవరన్నా తోలుకొని పోయిండా అంటే ఏమో ఏమేం పనులు చేసిండు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఇండస్ట్రియల్ పార్కు పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారు ముహూర్తం సాగిండు. అటెనక సిక్కి అయ్యవారు కూడా మర్యాదగా భుజాల మీద శాల్వ కప్పి సన్మానం చేసిండు. 84 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కు ఎట్లా కడతారు, ఏం కథ, ఏమేం సౌలతులు చేస్తుర్రు, చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా ఎట్లా ఏర్పాట్లు చేస్తారో అన్ని ముచ్చట్లు ఆఫీసర్లు బట్టి సారుకు బట్టి పట్టిన బడి పిల్లలు కదా బడిల టీచర్కు అప్పచెప్పినట్టు పొల్లు పోకుండా మొత్తం ముచ్చట అప్పచెప్పిరట. పైసల మంత్రి కూడా సారే కాబట్టి పైకానికి ఏ డోకా లేదు కావచ్చు. పనులు బిరబిర చెయ్యాలే, మా మధిర ప్రజల రందులు వాపాలే అని అన్నడుగా అవచ్చు. అటెనక సిక్కి సీసీ రోడ్డు పనులను కూడా ప్రారంభించిండు. అయ్యా బట్టి గారు, మీ మధిర నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలే ఉన్నాయి. అందులో కొన్ని నియోజకవర్గాలలో సౌలతులు కూడా సక్కా లేవు కాబట్టి మీరు తమరి నియోజకవర్గంలో పనులు ఎట్టెట్లా బిరబిర చాలు చేస్తుర్రో తతిమ నియోజకవర్గాల్లో కూడా అంతే రువ్వడి మీద మొదలు పెట్టిండ్రు అనుకో, అక్కడి ప్రజలు కూడా అబ్బా మా ఉప ముఖ్యమంత్రి సారుకు అన్ని ఊర్ల మీద ఎంత పాయిరం ఉన్నదో అనుకుంటారు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు, ఎందుకంటే మీరు ఒక మధిరకే డిప్యూటీ సీఎం కాదు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మళ్ళీ సర్కారు చేసిన రైతు రుణమాఫీ మీకు కాలేదా? రెండో విడతల అర్హులైన మీకు రుణమాఫీ కాకుంటే రందివాడకుర్రి. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నదట, దానికి మీ డీటెయిల్స్ అన్నీ పంపాలన్నట. వాట్సాప్ చేయండి. అగో టోల్ ఫ్రీ నంబర్ అంటున్నావు, వీడికే సైబర్ క్రైమ్ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆయనతో రైతుల నంబర్కు డీటెయిల్స్ పంపితే ఆగంగారా అంటారా? అయితే ఇనుర్రి. 1,00,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ 2 అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇన్నరా మాజీ యువసం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ అంటున్నది. సార్ ఇట్లా కారు పార్టీ ఆఫీసు నుంచి వాట్సాప్ నెంబర్ ఇస్తుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు రుణమాఫీకి అందరం అర్హులము, కానీ అందులో కొందరికే అయినాయి, మాకు కూడా మాఫీ కాలేదు. బ్యాంకుకు పోతే ఆఫీసర్లు ఇట్లా అంటుర్రని మీ బాధనంతా వాట్సాప్ చేసి లోను ముచ్చట చెప్తే వెంటనే కారు పార్టీ లీడర్లు సర్కారుతో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్న తరీకలు అనుకొచ్చిండు. ఇక నంబర్ కూడా చెప్తున్నా, ఫోన్ ఉంటే అందరు కొట్టి పెట్టుకోండి. 8374426119 నంబర్ మళ్ళొక్క పారి చెప్తున్నా, మంచిగా రాసుకోండి. 8374852619. ఇగో ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. అయ్యా మాజీ మంత్రి గారు, మీ కారు పార్టీ ఏలుబడిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇట్లనే పనులు చేస్తే ఇవాళ ఇట్లా ఉండేటోళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మార్పు వచ్చేది కాదు. అయినా ప్రజలకు పనులు చేసి పెట్టాలంటే అధికారంలో కాదు ప్రతిపక్షంలో ఉంటేనే పనులు అయ్యేటట్టున్నాయి. 8-9 నెలలు అధికారంలో లేకపోతేనే ఇన్ని ప్రజా సమస్యల మీద గలమిప్పుతుర్రు. అదే ఈ కారు పార్టీ ఎల్లకాలం అధికారంలో లేకుంటే ఇంకెన్ని జనం గోసలు తీర్చేదందుకు కుత్కే సరాయించుకుంటారో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మునుగోడులో ఒక్క బెల్ట్ షాపు కూడా నడిచినట్టు తెలిస్తే ఆగమేనట. బెల్ట్ షాపులు అనేటివే ఉండొద్దు, అన్ని బంద్ పెట్టాలట. ఊర్లలో గొలుసు దుకాణాలు నడవద్దని మునుపటి నుంచే కానూను ఉన్నది. ఇప్పుడు ఇదే ముచ్చటను పనిగట్టుకొని చెప్పింది ఎవరు అంటారా? ఎవరో కాదు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఫోన్ చేస్తాను, తీసుకున్నాడు పోలీస్ స్టేషన్ పెట్టి నేను తాగబట్టి చంపుతాను, నన్ను బెదిరిస్తుంది సార్. నిన్న మొన్న కొట్టి కొట్టింది, అన్ని గీతలు అన్ని ఇవన్నీ అదే సార్. నేను మైనసంగం చేసేదాన్ని, నేను నన్నే కొడతాను సార్. నేను ఎవరు చెప్పుకోవాలి? దినం పొక్కవలుగా దాగొచ్చి ఇంటిల్లాదులను కొడుతురట. రోజు కొట్టుకుంటా మీదికెళ్ళి పోలీసులకు చెప్తీవంటే నీ పానమే తీస్తానని బెదిరిస్తురట. ఇట్లా ఈ అక్క ఒక్కామెనే కాదు, చాలా మంది మహిళలు తాగొచ్చిన భర్తలతోని తగని బాధలు అనుభవిస్తున్నారట. అవ్వయ్యలకు చెప్పుకుంటే నీ రాత అట్లా తలగబడ్డది, ఎట్లనో అట్లా బతుకు బిడ్డ అని బుదగరిస్తున్నారట. మొగోళ్ళు అట్లా కొట్టుడుకు కారణం మందు కాబట్టి ఆ మందునే బంధు పెట్టాలని మహిళలు అందరూ అనుకుంటారట. మా ఊళ్ళో బెల్ట్ షాపులు బంధు పెట్టాలి, లేకుంటే మా మొగోళ్ళు యాలాపాలా లేకుండా తాగుతుర్రు, ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుర్రు అని ఎమ్మెల్యే సార్ను కలిసి ఇట్లా కథ ఇది అని అంతా చెప్పుకుర్రట. వెంటనే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా పోలీసులను పిలుచుకొని వాళ్ళ బాధలను వెంటనే వాపాలే, బెల్ట్ షాపులు అనేటివే ఉండొద్దనే అనుకొచ్చిండట. మునుగోడుల మహిళలు వచ్చి బెల్ట్ షాపులతోని ముప్పు పొంచి ఉన్నదని చెప్పేంత వరకు తన నియోజకవర్గంలో ఏం నడుస్తున్నదని తెలియనంత గొప్పగా పాలన అందిస్తున్నాడంటే నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను తారీఫ్ చేయవలసిందే. ఇసోంటి ఎమ్మెల్యే భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా ఉంటాడా? ఉండనే ఉండడు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరదలు వస్తున్నప్పుడే మలి సర్కారు మంచి ఆలోచన చేసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు అన్నీ కూడా నింపాలన్నట. ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు వాగులు వంకలు అన్నీ కూడా నింపితేనే రైతులకు మేలు జరిగేటట్టు అవుతుందట. ఆ మాత్రం తెలియకుండానే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందా? ఇంతకీ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి వీరే. నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బిసి అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరికల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? నల్గొండ మొత్తం కరువులు ఉన్నదట. ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే ముందు చూపుతోని మలి సర్కారు ఆలోచించాలి. వాన నీళ్లను ప్రాజెక్టులకు ఎత్తిపోస్తే మంచిగుంటదట. మళ్ళా యాసంగిల రైతులకు నీళ్ళు ఇచ్చేందుకు కూడా సౌలతు ఉంటది కాబట్టి బిరబిరా పని ముంగటేసుకోవాలి. ప్రాజెక్టులు రిజర్వాయర్లకు నీళ్లు నింపాలని జగదీశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి గారు, ఇప్పుడున్న ఆరాటము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంటే ఎంత మంచిగుండు సారు. అయినా అధికారంలో లేకుంటే ప్రజల మీదకి మీ లీడర్ల జీవి చెడగుంజుకుంటది. అదే అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలు అప్పుల బాధతోని జీవి తీసుకున్నా అస్సలు పట్టించుకోరు. మీ పాలనలో ఎంతమంది రైతుల పానాలు వాయే? అప్పుడు కూడా ఇట్లనే మీరు ఎందుకో మాట్లాడకపోతిరి. మీ రాజకీయ నాయకుల మాటలు ఎట్లుంటాయంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటాయి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు పక్కా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారట. అగో ఊళ్ళే భూమి జాగా లేక ఇండ్లు లేక తిప్పలు పడుతున్నా అసలైన పేద ప్రజలు చాలా మంది ఉంటారు. ఇందిరమ్మ ఇండ్లలో ఉండేందుకు కూడా అరువులు వాళ్ళే అవుతారు. అసోటిది షేపార్టీ కార్యకర్తలకే ఇస్తామని చెప్పిన ఆ షేపార్టీ లీడర్ ఎవరు అంటారా? మీరే చూడండి.
నా వంతుకు ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తాయి. నికారసైన పేదలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కనుక ఊళ్ళో పెద్దలు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికైనా ఇన్నరా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ సార్ ఏమంటున్నాడు, ఊరోళ్ళంతా కలిసి గ్రామసభ పెట్టి తీర్మానం చేసుకోర్రి, కానీ అందులో కూడా అసలైన పేద ప్రజలను ఎంపిక చేసి అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు మొదలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినాకనే తతిమోళ్లకు ఇద్దామన్న తరికలు అనుకొచ్చిండు. సీఎం సారేమో ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు ఇస్తాము, నిల్వనీడ లేనోళ్లకు నిల్వనీడ చేస్తాము అంటుండు. సామేల్ సారేమో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామంటుండు. అసలు షెయి పార్టీ నాయకులేనా వీళ్ళు? డిప్యూటీ సీఎం సార్ మాటలకు సీఎం సార్ మాటలకు పొంచన కుదరనట్టే ఎమ్మెల్యేల మాటలకు ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాటలకు పొంచన లేకుండా పోతున్నదా ఎట్లా? ఎవలకు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే కాడికి వచ్చింది అయ్యవారము. ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకా కాదా అంటే ఏమో మరి లీడర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కారు పార్టీ ఏలుబడిల కదా కావలసిన వాళ్లకు కొందరు గులాబీ లీడర్లు డబుల్ బెడ్రూమ్లు అప్పజెప్పినట్టు మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మట్టుకు పబ్లిక్ మీ కాంగ్రెస్ పార్టీని కూడా కనబడకుండా చేస్తారు కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల ఆశ చూపెట్టి సామేల్ సార్ ఇంటి ఇస్తున్నాడా ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ప్రజలు పానాలు అరిచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా ఇంట్లోనే ఉంటుర్రట, బయటకు వస్తలేరట. బుగులు పుట్టి ఇంట్లోనే ఉంటుర్రట ఎప్పటికీ. అగో ఎందుకు అంతగానం బుగులు ఏమైంది అంటారా? రాత్రి బయటకు వెళ్ళాలంటే ఎవ్వరు ఏనంగా వచ్చి చంపిపోతారో ఎత్తుకపోతారో అని తెలియని పరిస్థితి దాపురించిందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా? మీరే చూడండి. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే ప్రజలు భయపడే పరిస్థితులు అనిపిస్తా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక సేఫ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేమో గతంలో ఎప్పుడు కర్ఫ్యూ అయితే తెలియదు, ఎప్పుడు బతకలాలు అయితే తెలియదు, ఎప్పుడు ఏమో తెలియదు, ఆ పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది, బ్రాండ్. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమంటున్నాడు? బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా దేశంలోనే హైదరాబాద్ అంటే సేవ్ ప్లేసు, భాగ్యనగరంలో ఉంటే సీమ కూడా హాని చేయదనే తరీకల బ్రాండు ఉండేనట. ఏమంట మలి సర్కార్ వచ్చిందో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందట. మర్డర్లు, మానభంగాలు, ఆడులను ఖరాబు చేసుడు, రేపులు అన్నీ ఎక్కువనే అయినాయట. ఇన్ని జరుగుతుంటే కాంగ్రెస్ సర్కార్ కళ్ళు మూసుకుపోయినాయి అన్న తరీకలు అనుకొచ్చిండు. ఇట్లా ఎందుకు రక్షణ లేకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అంటే ఏమో మరి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమో ఇట్లా అనుకుంటా వస్తే మలి సర్కార్ల ముఖ్యమంత్రిగిరి ఎలుగబెడుతున్న యనుమల రేవంత్ రెడ్డి సారేమో రాత్రి 10 కాగానే హైదరాబాద్ పట్టణంలో కూడా ఎవ్వరు బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ప్రజలకు తిప్పలు లేకుండా చూసుకుంటున్నామని అంటున్నాడు. వీళ్ళు మాటలతో ఇట్లా పొద్దు గడుపుతుంటే రాష్ట్రంలో మాత్రం నేరాలు ఘోరాలు మాత్రం ఆగుతలేవు. గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు గవ్వే బాధలు. మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎత్తి పొడిచిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు. ఎత్తి పొడుచుకునే పార్టీల్లో మార్పు వచ్చింది తప్పితే తెలంగాణలో మాత్రం ఏం మార్పు రాలేదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు చేసిన రైతు రుణమాఫీ అందరికీ అయితలేదట. అగో అర్హులైన ప్రతి రైతుకు మొదటి విడతల 1,00,000 రూపాయలు, రెండో విడతల 1,50,000 రూపాయలు మాఫీ చేసినామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్తో పాటు మలి మంత్రులు కూడా అందరూ కూడా అంటున్నారు. మరి ఎవరికి రుణమాఫీ కాలేదంటారా? మీరే చూడండి. అసలైన కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని ఆఫీసర్లు అంటుర్రట. పొద్దుగాల పోయి లైన్లో ఉంటే బ్యాంకుల ఆఫీసర్లు చక్క ఏం ముచ్చట చెప్పక తిప్పలు పెడుతుర్రట. 1,00,000 రుణం తీసుకున్నాము అయినా మాఫీ అయితలేవని మస్తు మంది రైతులే బాధపడుతుర్రట. ఇప్పటికే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు రుణమాఫీ కాకుంటే సర్కారు పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీ బాధలు చెప్పుండ్రి మాఫీ అయితే అని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు కూడా ఏమంటున్నారంటే కారు పార్టీ ఆఫీసులో వాట్సాప్ నెంబర్ పెట్టినాం, దానికి పంపుర్రి, సర్కారుతోని సమరం చేసి మీకు రుణమాఫీ చేపిస్తామని అంటున్నారు. మరి బ్యాంకుల్లో ఆఫీసర్లు కొత్త లోన్లు ఇవ్వకుండా తిప్పలు ఎందుకు పెడుతుండ్రట? పాత లోను మాఫీ అయ్యిందా అని అడిగేదందుకు పోతే కూడా ముప్పు తిప్పలు పెడుతురట. అయ్యా సీఎం గారు, ముందుగా బ్యాంకు మేనేజర్లతో మల్లోపారి మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు వాళ్ళకి అర్థమవుతాడు చెప్పుర్రి. అన్నదాతలందరికీ మీరు చెప్పినట్టు రుణమాఫీ చేయండి, అందరికీ వేస్తున్నామని ఏతులకు చెప్పి కొందరు రైతులను గోసబుచ్చుకుంటే ఏమొస్తుంది సారు? ఉన్న పేరు ఖరాబ్ అవుతుంది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగార్జున సాగర్కు వరద మీద వరద తెంపు లేకుండా నీళ్లు వస్తూనే ఉన్నాయట. ఆఫీసర్లు కూడా సాగర్ గేట్లను ఎత్తి నీళ్లను కిందికి పంపుతున్నారట. మొన్న శ్రీశైలం ప్రాజెక్టు కాడ గేట్లు ఎత్తి నీళ్లు మొత్తం కిందికి పోయేటట్టు చూసిర్రు. సాగర్ కాడ కూడా ఎన్ని గేట్లు ఎత్తిర్రు, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూద్దాం పారి. చలో నాగార్జున సాగర్.
అగో చూసిర్రా, సాగర్లో ఉన్న 14 గేట్లు ఎత్తి ఎక్కువైన నీళ్లు మొత్తము కిందికి పంపుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండ లెక్క నిండింది. మొన్నటి సంది పక్క రాష్ట్రాలలో వానలు పొట్టు పడేసరికి వరదలు కూడా బాగానే వస్తున్నాయట. నీళ్ల నిల్వ పెరిగేసరికి ఆఫీసర్లు సాగర్ గేట్లు లాబట్టి వాటర్ మొత్తం వంపులకు వంపుతుర్రు. గేట్లు తెలిసిన ముచ్చట తెలిసిన పబ్లిక్ బాగా మందే చూసేందుకు వస్తున్నారట. ఓ దిక్కు కారు పార్టీ లీడర్లు ప్రాజెక్టులు మొత్తం నింపుడ్రి అంటుర్రు. మరి మలి సర్కారు కారు పార్టీ లీడర్లు అన్నట్టు ఇనిగానం నీళ్లు వస్తున్నాయి కాబట్టి ప్రాజెక్టులన్నీ నింపుతారా? ఎక్కువ నీళ్ళైనా ఎందుకు నింపకుండా ఉంటారు, మా నింపుతారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆ రోగం మీద మానుబోయే ఇమోఫీలియో అని ఏదో పాడుమల్లె బీమారి దాపురమ అయిందట. అది వస్తే మాత్రం మనిషికి చిన్న దెబ్బ తాకినా నల్ల పైపులకు వెళ్ళి నీళ్లు దుంకినట్టు మనిషి పెయిలకెంచి నెత్తురు చిల్లగా ఆరిపోతుందట. టైంకు ట్రీట్మెంట్ అందకపోతే మనిషి పానాలు పోవుడు ఖాయమట. ఆ పాడుమల్లె బీమారి ఉన్నట్టు ఎట్ట తెలవాలే బాలన్న అంటారా? చెప్తాపాన్రి. చూసినరా, వీళ్ళంతా పాడుమల్లె ఈమోఫీలియా బీమారి ప్రజలకు రాకుండా చూస్తేందుకు పాటు పడుతున్నోళ్ళట. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు మనుషులున్న ఈ కాలంలో కూడా ఇటువంటి మంచి మనుషులు ఉన్నారు అంటే తారీపు చేయవలసిందే. ఆ దిక్మల్ల రోగం వచ్చినోళ్ళ పెయిల నెత్తురు గడ్డగట్టిన తెలియకుండానే బలువుగున్న మనిషి కూడా సీపిరి పుల్ల లెక్క సన్నగా బక్కగా అయిపోతాడట. కొందరు దొడ్డుగానే ఉంటారట కానీ ఏర్పడకుండా ఎండుశాప లెక్క లోపల నెత్తురు చచ్చి ఎండుకపోతారట. ఒకవేళ ఏదైనా దెబ్బ తాకినప్పుడు టైంకు ట్రీట్మెంట్ అందకుంటే పానమే పోతుందట. అంతేకాదు పెయ్యికేడిన కాంటగుచ్చినంత మందం ఊరుసుకపోయినా పెయ్యిల రక్తం అంతా ఏరులై పారి బండి టైరు లెక్క బలంగా ఉన్న మనిషి గాలి తీసేసిన టీపు లెక్క తుస్సుమని మెత్తబడతాడని మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటా ఇగో ఇట్లా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు ముంగటికొచ్చిర్రట ఇండేజన్ కంపెనోళ్ళు. ఈ పెద్ద రోగం ఎట్లొస్తుంది ఏం కథ అని పెద్దపల్లి ఈమోఫీలియా సొసైటీలు పెద్ద మనసు చేసుకొని కరీంనగర్ జిల్లా సర్కార్ దవాఖాన్ల క్యాంపు పెట్టిండ్రు. జన్యుపరమైన లోపంతోనే పుట్టుకతోనే వస్తుందట. ఇక ఆ క్యాంపు పెట్టిరని తెలిసి కరీంనగర్, పెదపల్లి, జగిత్యాల, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాలో ఉండే ఏం తక్కువ 70 మంది దాకా ఆ బీమారి వచ్చిన వాళ్ళు అదిరిపడ్డారు. వాళ్ళకి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు సూదులు మందులు ఇచ్చి ఫిజియోథెరపీ కిట్లు కూడా వంచిపెట్టిరట. మందిపానాలు బాగా అయ్యేందుకు ముందుకు వచ్చి పెద్దపల్లి ఈమోఫీలియా సొసైటీలు పెద్ద మనసు చేసుకొని ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని మీ చుట్టాలు పక్కాలకు పంపుర్రి. ఎవరి పేల ఏ బీమారి ఉంటుందో ఎవరు చెప్పలేరు కదా. మళ్ళా పోయి జన్యుపరమైన రోగమాట ఎవరికి తెలుస్తుంది చెప్పుర్రి. ఆ రోగం తాలూకు ఆనవాళ్ళు తెలిస్తే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఏమంటారు? ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.